గురుగారు ఈ మన జాతక పరిశీలన ద్వారా వీళ్ళ జీవితంలో వ్యసనాలు అనేది రాసిపెట్టుంది అనే విషయం మనం కనిపెట్టొచ్చా ముందే? యెస్. కనిపెట్టొచ్చండి. అవునా? వాడు ఎంత పతివ్రత అయినా గానీ, ఆ! రాహు ఉన్న స్థానాన్ని బట్టి వాడు ఖచ్చితంగా అంటే, వీడు మందు తాగుతాడు, వాడు సిగరెట్ తాగుతాడు, వాడు భయంకరంగా ఎంజాయ్ జేస్తాడు, విశృంఖలంగా శృంగార చర్యల్లో పాల్గొంటాడు, హ్మ్. పరమ నీచ్ కమీనే పనులన్నీ చేస్తాడని చెప్పేసేయొచ్చు. చెప్పేయచ్చా? ఆ! చెప్పేది ఓకే. నేను ఎంతో మందికి చెప్పానట్లా. ఓహో! కొంతమంది తాగుతారా అంటే, "అహా! లేదు గురూజీ. నిజం చెప్పు నాకు ఈడ అర్థమైందా?" అప్పుడప్పుడు అంటారు. ఆ! హ్మ్. మరి అదే. ఇంగ ఇదేంది ఇది? అప్పుడప్పుడు ఆ! ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో, రాహు అంత ఈజీగా చెప్పేస్తాడు. ఆ! అసలు ఒక వ్యక్తి ఇట్లాంటి వాటికి వాడు అడిక్ట్ అయితాడా లేదా అనేది రాహు ద్వారా ఈజీగా కనిపెట్టేసేయొచ్చు. ఓకే. జాతకులు కొన్ని సార్లు చెప్పకపోయినా నేనే చెప్పేస్తుంటా. అవునా? మీరు తాగుతారు గదా! అంట. అంటే, "ఆ! లేదు, లేదు, లేదు. ఎప్పుడైనా ఒకసారి గురూజీ సోషల్‌గా" అంటారు. సోషల్ లేదు, సైన్స్ లేదండి. వాడు ఫుల్ తాగుతా ఉంటాడనమాట. సో, అది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకంతా కూడా రాహు ఎఫెక్ట్. ఓకే. ఓకే.